ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో రాప్తాడులో సభ నిర్వహించారు. సిద్ధమంటూ 99% అన్ని హామీలు నెరవేర్చామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తిరిగి తానే విజయం సాధిస్తున్నాను, తనను ఓడించడానికి అన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీడియా సంస్థలు అన్నీ కలిసి తనపైన కుట్ర చేస్తున్నాయి. అయినా సరే తన విజయాన్ని ఎవరూ ఆపలేరు. తాను చేసిన పథకాలన్నీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. కానీ ప్రజలు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పమన్నా ఎవరు కూడా చెప్పలేరంటూ ఆయన సభలో మాట్లాడారు. ఖచ్చితంగా విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, డప్పు ఆపి డబ్బులు ఇవ్వు మామ అంటూ ఇచ్చారు. 4.5 ఏళ్ళు గడిచిన 32,000 బడుల్లో పూర్తిగాని నాడు నేడు పనులు నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్ భవనాలు లేక రేకుల షెడ్లు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న వైనమంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి నాడు నేడు పనులతో అటు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేశాము. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండే నాణ్యమైన విద్య తరహాలోనే అక్కడ విద్యార్థులు కూడా అందిస్తున్నాం. అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సర్కార్ గొప్పతనం అంటూ కూడా చెప్తూ వచ్చారు. కానీ 4 ఏళ్ళు గడిచిన 32,000 బడుల్లో ఇంకా పనులు పూర్తి కాలేదు. వాటికి అన్నిటికీ కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. పేద విద్యార్థులు ఇంకా రేకుల షెడ్లలో చెట్ల కిందే చదువుకుంటున్నారనే వార్తనిచ్చారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తాను పూర్తిగా అభివృద్ధి చేశానంటే ఇక్కడ అభివృద్ధి శూన్యము, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారంటూ మరొక వార్తనిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఇది ఉత్తరాంధ్ర పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గుమ్మలక్ష్మీపురం మండలం తోలుకర్జా ప్రభుత్వ పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నాళ్ళుగా పాఠశాల భవనం లేకపోవడంతో రేకుల షెడ్ నిర్మించారు. పక్కా భవనం నిర్మించాలని భావించారు. కానీ అవి కేవలం మొండిగోడలు కానీ అవన్నీ కూడా మిగిలిపోయినాయి. ఇంతవరకు వీటికి నిధులు విడుదల కాలేదనే వార్తను ఈనాడు ప్రచురించింది. ఇక చంద్రబాబు నాయుడు చర్చకు సిద్ధమా జగన్ అంటూ నిన్న విమర్శలు చేశారు. సహజ వనరుల దోపిడీ స్కామ్ కోసమే స్కీమ్ విధానంలో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్ పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక విధ్వంసక పాలనపైన చర్చకు సిద్ధమా అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. నిన్న సభ ఏదైతే అనంతపురంలో జరిగిన సభలో మీడియా ప్రతినిధి పైన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. దానికి సంబంధించి ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. సభ విజయవంతమైతే మీడియాపై దాడులు ఎందుకు అని అందులో చూడొచ్చు. చాలా క్లియర్గా ఆంధ్రజ్యోతి విలేకరి, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి ఆయనను గాయపరిచారు. శ్రీకృష్ణ తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనపైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ వార్తకు సంబంధించి ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కంపెనీలపై కట్టుకథలు అంటూ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత అనేక కంపెనీలు పెట్టుబడులు పట్టడానికి ముందుకు వచ్చాయంటూ పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఒక ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా దాన్ని తీసుకున్నారు. దానిలో జగన్ అసలు నిజస్వరూపం ఏంటనేది బయటపడింది. కంపెనీల పైన కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కట్టుకథలు చెప్తుందనే వార్తనిచ్చారు. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు ఉత్తుత్తే, 386 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6.7 లక్షల మందికి ఉపాధి కల్పన అంటూ డబ్బా కొట్టారు. కానీ ఒక్క పరిశ్రమల శాఖే 99 ఎంఓయూలు, 3,38,054 కోట్ల పెట్టుబడులు, 2,29,259 ఉద్యోగాలు. రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీలు. పరిశ్రమల శాఖలో 18 ఎంఓయూలే అమలైనవి. పెట్టుబడులు కేవలం 5,710 కోట్లు. ఉద్యోగాలు ఇచ్చింది కూడా 9,158 మాత్రమే. ఆర్టీఐ దరఖాస్తుకు అటు ప్రభుత్వం చెప్పింది, ఇతర శాఖల ఎంఓయూలపైన ఏం మాట్లాడడం లేదు. కావాలనే అబద్ధాలను చెప్తూ ఉన్నది వైసీపీ సర్కార్. 386 ఎంఓయూలు అయినాయి అంటూ చెప్పారు. కానీ అక్కడ వాస్తవ రూపం దాల్చింది మాత్రం 18 ఎంఓయూలే, 13 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే 5,710 కోట్ల రూపాయలే. ఉద్యోగాలు కూడా దాదాపుగా 2,29,259 ఉద్యోగాలు ఇస్తామంటే చెప్పారు. కానీ 10,000 లోపే 9,158 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి. ఇది ఆర్టీఐ ద్వారా వెల్లడైన అసలు నిజం. కానీ ఈయన అన్ని అభూత కల్పనలతో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటూ ఊదరగొట్టారనే వార్తను కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త,
దేనికైనా సిద్ధం అంటూ దీనికైనా సిద్ధం అనే పేరుతో అక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నిన్న అక్కడ సిద్ధం సభ పైన అక్కడ కవర్ చేయడానికి వెళ్ళారు. ఆయన పైన వైసీపీ నేతలు ఏ రకంగా దాడి చేస్తున్నారని చూడొచ్చు. కర్రలతో ఆయన పైన విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కెమెరామెన్ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సకాలంలో అక్కడికి వచ్చి ఆయనను రక్షించారు. దీనికైనా నువ్వు సిద్ధమైంది జగన్ పత్రికా విలేకరులపైన దాడులు చేయడానిక, ప్రజలపైన దాడులకు పాల్పడడానిక అనే వార్తనిచ్చారు. రాప్తాడు సభలో సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మూకలు నువ్వు ఆంధ్రజ్యోత అని ఆరా తీసి మరీ ఆయన పైన దాడి చేశారు. ఫోటోలు తీసేవారిని ఆపి పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపాలంటూ దౌర్జన్యం. ప్రతివారిని నువ్వు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని అడగడం, ఆంధ్రజ్యోతి అని తెలియగానే దాడికి పాల్పడ్డారు. అడ్డుకోపోయిన పోలీసు అధికారులపైన కూడా దాడికి యత్నించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక జగన్ దమ్ముంటే చర్చకు రా అంటూ నిన్న అటు చంద్రబాబు నాయుడు చేసిన సవాలుకు సంబంధించి కూడా ఇచ్చారు. ఎవరి పాలన స్వర్ణయుగం, ఎవరిది రాతి యుగమో తేలుద్దామా, సిద్ధం సభలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు, బూటక ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, నిస్పృహతోనే మీడియా పైన దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇక జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తామంటూ అటు విశాఖలో శంకారావం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. తిన్నదంతా కక్కిస్తాం, ఈ సీఎం పాపాల పుట్ట, అబద్ధాల కోరు, సొంతంగా పేపర్ టీవీ లేవంట, ఇవి ప్రజాధనంతో తెచ్చినవే, 1,00,000 కోట్లు లూటీ చేసి భారతీయ సిమెంట్స్ ఏర్పాటు, బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ప్యాలెస్లు అవినీతి పునాదులపైన కట్టినవే, ఉత్తరాంధ్రను బొత్స వైవి సాయిరెడ్డి కుటుంబాలకు సీఎం రాసిచ్చేశారు, టీడీపీ వస్తే పథకాలు రద్దంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ వైసీపీ వచ్చాకే 100కు పైగా పథకాలు రద్దయ్యాయంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక సాక్షి పత్రిక విషయానికి వస్తే నిన్న అనంతపూర్ రాప్తాడులో జరిగిన సీఎం సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మంచి పాలనకు మళ్ళీ సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేశారు. నిన్న అక్కడ రాప్తాడు సభకు అశేష జనవాహిని హాజరైంది. ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగనన్న ఇంత చేశాడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అధికారం ఇస్తే ఇంకెంత చేస్తాడో గుర్తుంచుకోండి. తాను 100 సార్లు బటన్లు నొక్కి కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాను, కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క మంచి పథకమైన ప్రజలకు గుర్తుందా అంటూ రాప్తాడు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమంతో కోట్లాది గుండెల తలుపు తట్టామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. మన పథకాల గురించి ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి, ఇవి కీలకమైన ఎన్నికలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలి, పొరపాటున చంద్రబాబు కోటేస్తే చంద్రముఖి సైకిల్పై ఇంటికి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. నిన్న అనంతపూర్ రాప్తాడు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా ఆయన సభలో ఆయన ప్రసంగం కొనసాగింది. సైకిల్ ఇంటి బయట ఉండాలి, చాయ్ గ్లాస్ సింకులో ఉండాలి, ఫ్యాన్ మాత్రం ఇంట్లో ఉండాలంటూ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అటు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర పార్టీలన్నీ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలన్నింటినీ కూడా బయట నెట్టేయాలి, వాటి స్థానాన్ని వాటికి గుర్తు చేయాలి. కానీ మీకు అండగా ఉండేది వైసీపీ మాత్రమే, అందుకే ఫ్యాన్ ఇంట్లో పెట్టుకోవాలి, సైకిల్ని బయట పడేయండి, గ్లాసుని సింకులో పడేయండి అంటూ పార్టీ గుర్తుల్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. నిన్న అటు రాప్తాడు సమావేశానికి భారీగా జనాన్ని సమీకరించారు. ఈ జనసందోహంతో కొంతవరకు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఇక మరొకటి విస్తరణలోనూ యకాహోమా జోరు అనేది ఇచ్చారు. అచ్యుతాపురం వద్ద 3,079 కోట్లతో టైర్ల తయారీ యూనిట్ ప్రారంభమైంది. కోవిడ్ సంక్షోభంలో 16 నెలలు రికార్డు సమయంలోనే ఉత్పత్తి మొదలైంది. 2022 ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. రోజుకి 132 టన్నుల రబ్బర్ వినియోగిస్తుంది. 120 దేశాలకు పైగా టైర్లను ఎగుమతి చేస్తుంది. రెండవ దశలో 680 కోట్లతో ప్యాసింజర్ వాహనాల టైర్ల తయారీ యూనిట్ అంటూ ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమలు, విశాఖ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన పరిశ్రమలన్నీ కూడా తమ కార్యకలాపాలని ప్రారంభించాయి. అవన్నీ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి, లాభాలతో దూసుకుపోతున్నాయి, ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాయనే వార్తను అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక చివరిగా దిశ విషయానికి వస్తే అంతర్మదనం అంటూ ఇచ్చారు. బీజేపీతో అటు పొత్తుకు అటు టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే
తాము కలిసి పోటీ చేస్తామంటూ జనసేన టీడీపీ ప్రకటించింది. దానిపైన చంద్రబాబు నాయుడు అంతర్మదనం చెందుతూ ఉన్నారు. బీజేపీతో పొత్తు టీడీపీకి నష్టమా లాభమా, ఢిల్లీ పెద్దలు జగన్ పైన కఠిన వైఖరి ప్రదర్శిస్తారా అంటూ టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ. ఇప్పటికే అటు బీజేపీ పెద్దలు ఒక ప్రతిపాదన ఉంచారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సీటు బీజేపీకి, 2 జనసేనకు కేటాయించాలి, మిగతా 4 టీడీపీ పోటీ చేయాలనే ప్రతిపాదన ఉంచారు. అలానే ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్లకు తగినన్ని సీట్లు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ను పెట్టారు. దీనిపైన చంద్రబాబు నాయుడు ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ కనుక అంగీకరించినట్లయితే ఏ సీట్లు కోల్పోతాం, అక్కడ నేతల్ని ఎలా అకామిడేట్ చేయాలనే దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీతో జట్టు కట్టినట్లయితే ఒకంత నష్టం కలుగుతుంది. గతంలో అటు రాష్ట్ర నిర్మాణానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడంతో దాంతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడానికి సిద్ధమవుతున్నారంటూ స్వయంగా అమిత్ షా కూడా ప్రకటించారు. ఇటీవలనే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని, జేపీ నడ్డాని అందరినీ కూడా కలిసి వచ్చారు. కానీ అక్కడ చర్చల సారాంశం ఏంటనేది కానీ వెలుగు చూడలేదు. కానీ పొత్తుకు సంబంధించే కీలకమైన చర్చలు జరిగాయి. దానిపైన చంద్రబాబు నాయుడు ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన తీవ్రంగా అంతర్మదనం చెందుతున్నారనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డికి అటు బీజేపీ అగ్రనేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నారు. ఇప్పుడు చూస్తే మన వైపు వస్తామంటున్నారు. కానీ అటు ఆయనకు సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తారా, మనకు పూర్తిగా సపోర్ట్ చేస్తారా లేదా అనే సందేహం ఇంకా టీడీపీ నేతల్లో ఉంది. దానికి సంబంధించిన వార్త. బీజేపీతో కలిస్తే సీఎం జగన్ను కట్టడి చేస్తారని చంద్రబాబు, పవన్ భావించారు. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమని లీకులు ఇచ్చిన ఢిల్లీ పెద్దల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. రాష్ట్రంలో జగన్ దూకుడుకు కళ్ళెం వేస్తున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు రాష్ట్రానికి దగా చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతో చెలిమి వల్ల ఒరిగేదేంటి అనే తమ్ముళ్లలో మెదలాడుతున్న ప్రశ్న. సోమ మంగళవారాల్లో చంద్రబాబు, పవన్ సీట్ల పంపకంపై ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదని తెలిసింది. ఇంతకీ చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కనపడుతుందనే వార్తనిచ్చారు. అటు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. మోడీని కలిశారు, అమిత్ షాని కలిశారు. అంతా యథావిధిగా తిరిగి ఇక్కడ కొనసాగుతుంది. తాను ఇంత నమ్మకమైన స్నేహితుడిని, తాను మద్దతు ఇచ్చే స్నేహితుడిని ఉంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు అవసరమా అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకి చెప్పారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. అది ఎంతవరకు నిజమని తెలియాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తాము అటు ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉండాలి, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కానీ అందుకు చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసినా ఢిల్లీ నుంచి సరైన సంకేతాలు రావడం లేదు. దీంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన చంద్రబాబు నాయుడు అంతర్మదనం చెందుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక టీడీపీ హయాంలో విశాఖకు నెలకో పరిశ్రమను తీసుకొచ్చాం అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో శంకారావం పేరుతో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. సిద్ధం అశుద్ధం అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న అటు సిద్ధం పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తుంది. అదంతా కూడా అశుద్ధం. ఫ్యాన్ రిక్కలు విరిచేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతోనే బదిలీలు చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి కాదు, విధ్వంసం జరుగుతుంది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడీ చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వస్తే, ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. పాలనపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే అటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా వెలికితీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడ్డ అధికారులు ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదంటూ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళనున్నారు. సచివాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.